నెల రోజుల్లో స్పష్టత ఇవ్వకపోతే ఉద్యమం తప్పదన్న కార్మికులు ఆర్టీపీపీ 600 మెగావాట్ల స్టేజ్ 4 ప్రాజెక్టులో నిర్మాణ దశ నుంచి నేటి వరకు గత 8 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఏఎంసీ కార్మికుల పరిస్థితి దయనీయంగా మారిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కోల్ శాంపిల్, కోల్ క్లీనింగ్, లైటింగ్, యాష్ ప్లాంట్ తదితర విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులు ఉద్యోగ భద్రత లేకుండా కనీస సేఫ్టీ సదుపాయాలు లేక ప్రాణాలను పణంగా పెట్టుకుని పనిచేస్తున్నారని తెలిపారు. కార్మికుల హక్కులకు చట్టబద్ధ రక్షణ లేక కుటుంబాలతో కలిసి కన్నీరు మున్నీరవుతున్నామని పేర్కొన్నారు. గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి తెలియజేయడం ఏమనగా, అయ్యా మేము ఈ ఆర్టీపీపీ 600 మెగావాట్లలో 7-8 సంవత్సరాలుగా కోల్ శాంపిల్ నుంచి కోల్ క్లీనింగ్, సూట్ జాములు, లైటింగ్, బూడిద యాస్ ప్లాంట్ లో గడ్డి కోసే విభాగాలలో మేము 200 మంది దాకా పనిచేస్తా ఉన్నాము. మా విజ్ఞప్తి ఏంటంటే, మేము 7-8 సంవత్సరాల నుంచి చాలని జీతాలతో 8,000 నుంచి 10,000 రూపాయల జీతాలతో, అతి తక్కువ జీతాలతో పనిచేస్తా ఉన్నాము. మాకంటూ ఒక జీవో లేదు. మేము చాలా చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళము. ఈ కలమల గ్రామస్తులమే. ఈ కలమల గ్రామం నుంచి చుట్టుపక్కల నుంచి వచ్చే యువత చాలా ఎక్కువ మంది ఆర్టీపీని నమ్ముకొని ఇక్కడ ఉద్యోగాలు వస్తాయని వచ్చినాము. మేము 2011లో ఈ ప్లాంట్ నిర్మిస్తారంటే ఈ ప్లాంట్కు భూ నిర్వాసులతో పాటు మేము కూడా చాలా ఆనందపడ్డాము. ఎందుకంటే ఇక్కడ ఒక ప్లాంట్ వచ్చే ఈ ప్లాంట్ లో 10 మందికి ఉద్యోగాలు వస్తాయి. 10 ఉద్యోగాల వల్ల ఇక్కడ యువత బాగుపడతారు, యువతకు నిరుద్యోగ సమస్య ఉండదు అని ఒక మంచి సదుద్దేశంతో మేము ఆ రోజు ఈ ఆర్టీపీపీ ప్లాంట్ కూడా మేము గ్రామస్తుల తరఫున మేము కూడా స్వాగతించాము. కానీ ఈ రోజు 7-8 సంవత్సరాలు పూర్తి అవుతున్నా కానీ ఈ ప్లాంట్ లో మాకంటూ ఒక ఉద్యోగ భద్రత లేదు. మాకంటూ ఒక జీవో నెంబర్ కింద ఒక జీవో కింద మాకంటూ ఎటువంటి ఉద్యోగ భద్రత లేదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి 15,000 నుంచి ఒక జీతం ఉంది, 22,000 ఒక జీతం ఉంది. కానీ మాకు ఇచ్చే జీతము 9,000 నుంచి 10,000 రూపాయలు. మేము ఇక్కడ మాకు జేపీ వేయండి, ఏఈ పోస్ట్ ఇవ్వండి, సబ్ ఇంజనీర్ వేయండి అని మేము అడగడం లేదు. మాకు చిన్న మెయింటెనెన్స్ పోస్ట్ ఇవ్వండి. మేము ఇక్కడ పనిచేస్తా ఉన్నాము, మా పుట్టపటాకండి అని అడుగుతాము. మేము ఇక్కడ పనిచేస్తా ఉన్నాం. మా చెమట చుక్కలతో, మా రక్తంతో మేము నిర్మించినటువంటి ఈ ప్లాంట్ లో మాకు ఉద్యోగ భద్రత కల్పించమంటున్నాము. మాకు కడుపులు ఖాళీ ఉంటాయి, మాకు అన్నం పెట్టమని అడుగుతా ఉన్నాము. మా తల్లిదండ్రులకు కన్న కొడుకు బిడ్డలు లేని క్షోభం మిగిలించాకండి. మీ ఈ ప్లాంట్ లో ఉద్యోగాలు సాధించుకోలేకపోతే మాకు ఆత్మహత్యలే శరణ్యం. మా తల్లిదండ్రుల మా కడుపుకోత మీరు కొట్టరని మేము భావిస్తా ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఆదినారాయణ రెడ్డి గారు కానీ, జిల్లా ఇన్ఛార్జ్ భూపేశ్ రెడ్డి గారు కానీ మీరైనా మా సమస్యను పట్టించుకోండి. మా సమస్యను ప్రభుత్వం తీసుకెళ్ళండి, అధికారులతో మాట్లాడండి. సిఈ గారితో కానీ, ఎండీ గారితో కానీ మా సమస్య చెప్పి మా సమస్యను పరిష్కారం చేస్తారని మేము భావిస్తా ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి కలమల నిరుద్యోగులు చాలా మటుకు చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళము, ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకు చెందిన వాళ్ళము. మాకేమి 10 ఎకరాలు 20 ఎకరాలు భూములు లేవు. మా తల్లిదండ్రులు ఏమి ఉద్యోగస్తులు, ఏఈలు, ఎంప్లాయీలు కాదు. మా తల్లిదండ్రులంతా గని పని చేసుకునే వాళ్ళు, రైతు కుటుంబీకులు, కష్టం చేసుకునే వాళ్ళు, డైలీ కూలి పనికి పోయేటోళ్ళు. మేము చిన్న చుట్టూ చదువుకొని వచ్చినాం. మేము ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, బీటెక్ నుంచి చేసి వచ్చిన వాళ్ళం. మేము చాలా చిన్న పద్ధతమయ్యా. మమ్మల్ని మీరు మా యందు దయ ఉంచి మాకు ఈ ఆర్టీపీలో ఉద్యోగ భద్రత కల్పించండి. లేని పక్షంలో మేము మాకు ఆత్మహత్య శరణ్యం. ఈ ఆర్టీపీలో ఉండి ఈ ఆర్టీపీ కోసం మా చెమటతో, మా రక్తంతో, మా చేతులు కాళ్ళు తెగినగడి మేము ఈ ప్లాంట్ నిర్మాణానికి సహాయం చేశాం. ఈ ప్లాంట్ నిర్మాణంలో భాగమయ్యాం. ఈ రోజు ఉద్యోగంలో మేము భాగం లేదు. ఎక్కడి నుంచో బయట జిల్లాల నుంచి, బయట రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ ఉద్యోగాన్ని పక్కనికి వస్తున్నారు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, బీహార్ నుంచి కూడా ఇక్కడ పనిచేయడానికి కార్మికులు వస్తా ఉన్నారు. కానీ మాకు ఉద్యోగాలు లేవు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నిరుద్యోగులకు అవకాశాలు లేవు. ఇప్పుడు పనిచేసే వాళ్ళకి ఉద్యోగ భద్రత లేదు. చాలా చిత్రమైన బతుకులు. రాష్ట్రమంతా వెలుగులు నింపే ఆర్టీపీపీ మా కలమల గ్రామంలో మటుకు చిమ్మ చీకట్లో మిగిలిస్తా ఉంది. మేము రిక్వెస్ట్ చేసుకునేది ఒకటి, స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికలలో కూడా మేము బీకే పట్టం కట్టాలని ఒక ఆలోచిస్తా ఉన్నాం. మాకు కార్మికుల పక్షాన ఎవరు నిలబడితే వాళ్ళకే మేము పట్టం కడతాం. లేని పక్షంలో ఈ కార్మికుల పొట్టగొట్టే ప్రభుత్వాలు ఎన్నో అదాపాతాలకు వెళ్ళిపోయాయి. కాబట్టి మీరు ఇప్పటికైనా గమనించి మమ్మల్ని ఒక ఓటర్లుగా కాకుండా ఒక కార్మికులుగా, ఒక కర్షకులుగా గుర్తించి మాకు ఈ నిర్మాణంలో ఉద్యోగ భద్రత అనేది ఒక జీవో కింద పెట్టి మాకు ఉద్యోగ భద్రత కల్పించండి. కార్మికుల ఐక్యత.